హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లతా అకుల. ఈ వీడియోలో మనం మెరిస్టమాటిక్ టిష్యూ దాని క్లాసిఫికేషన్ నేర్చుకుందాం. సో మనం మెరిస్టమాటిక్ టిష్యూ దాని ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. ఏముంటుంది దానిలో? మెరిస్టమాటిక్ టిష్యూలో మనకి అన్నీ కూడా కంటిన్యూస్గా డివైడ్ అయ్యే సెల్స్ ఉంటాయి. పర్మనెంట్ టిష్యూస్లో మనకి డివిజన్ స్టాప్ అయిపోయినటువంటి టిష్యూ సెల్స్ ఉంటాయి కదా. మనం ఇప్పుడు మెరిస్టమాటిక్ టిష్యూ దాని క్లాసిఫికేషన్ ఎలా చేస్తాం చూద్దాం. సో ఈ మెరిస్టమాటిక్ టిష్యూని మనం టూ టైప్స్లో డివైడ్ చేయొచ్చు అండి, క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే, ఒక రీజన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఆరిజిన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్. మనకి ప్లాంట్ లైఫ్లో ఏ టైంలో అయితే డెవలప్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాము. అలాగే బేస్డ్ ఆన్ ద పొజిషన్, ఏ పొజిషన్లో ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని, పొజిషన్ బేస్ చేసుకొని మనం మెరిస్టమాటిక్ టిష్యూని త్రీ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. సో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ బేస్ చేసుకొని ఎలా క్లాసిఫై చేస్తారో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి దీన్ని ఆరిజిన్ బేస్ చేసుకొని ప్రైమరీ మెరిస్టమ్స్, సెకండరీ మెరిస్టమ్స్ అండి. ప్రైమరీ మెరిస్టమ్ అంటే ఏంటంటే, మనకి సీడ్ జర్మినేట్ అయింది తర్వాత దానిలో మనకి ఎర్లీ స్టేజెస్లో స్టెమ్, రూట్, లీఫ్ అని ఒక టెండర్ పార్ట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ స్టేజ్లో వచ్చేటువంటి టిష్యూని ఏమంటాము? ప్రైమరీ మెరిస్టమ్. సో ఈ ప్రైమరీ మెరిస్టమ్ వల్లనే మనకి ఎర్లీ ప్లాంట్ బాడీ అనేది డెవలప్ అవుతుంది. ఎర్లీ ప్లాంట్ బాడీకి ఏముంటుంది? రూట్, స్టెమ్, డెలికేట్ లీవ్స్, టెండర్ స్టెమ్ అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా మనకి ఎలా ఫామ్ అవుతాయి? ఈ ప్రైమరీ మెరిస్టమ్ డివైడ్ అవ్వడం వల్ల మనకు ఆ పార్ట్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి దీన్ని ప్రైమరీ టిష్యూ అంటారు, ప్రైమరీ మెరిస్టమ్ అంటారు. దానివల్ల వచ్చినటువంటి టిష్యూని ప్రైమరీ మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు. ఇక్కడ ఉండేటువంటి సెల్స్ ఏంటంటే, అది ప్లాంట్ యొక్క బాడీని ఇంక్రీజ్ చేయాలి కాబట్టి, దాని యొక్క సెల్స్ అన్ని డెవలప్ అవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా యాక్టివ్గా డెవలప్ అవుతుంటాయి. అక్కడ ఆ స్టేజ్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా డివైడ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రైమరీ మెరిస్టమ్స్ ఏంటంటే, ప్లాంట్ బాడీ అంతా డెవలప్ అయిన తర్వాత కొన్ని స్టేజెస్కి వచ్చిన తర్వాత ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ ఏంటంటే పర్మనెంట్ టిష్యూగా కన్వర్ట్ అవుతాయి, ప్రైమరీ పర్మనెంట్ టిష్యూగా. ఈ ప్రైమరీ పర్మనెంట్ టిష్యూ ఏంటంటే, ఇంకా పర్మనెంట్ టిష్యూ అంటే వాటికి డివిజన్ అనేది ఆగిపోతుంది, ఆ సెల్స్ ఇంకా డివైడ్ అవ్వవు. అవి ప్లాంట్ బాడీని ఫామ్ చేస్తాయి, డిఫరెంట్ ప్లాంట్ బాడీ అని, రూట్ స్ట్రక్చర్ అని, బ్రాంచ్ అని, అలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి పర్మనెంట్ టిష్యూస్. నెక్స్ట్ సెకండరీ మెరిస్టమ్. ఈ సెకండరీ మెరిస్టమ్స్ ఏంటంటే, మనకి ప్లాంట్ యొక్క డెవలప్మెంట్ లాటర్ స్టేజెస్లో డెవలప్ అవుతాయండి. అందుకే దీన్ని సెకండరీ మెరిస్టమ్ అంటాం. ఇక్కడ మనకి సెకండరీ టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి ప్రైమరీ టిష్యూస్ ఫామ్ అయిన తర్వాత మన ప్లాంట్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, డెలికేట్గా చాలా టెండర్గా ఉంటుంది. ఎప్పుడైతే సెకండరీ టిష్యూ డెవలప్ అవుతుందో ఆ ప్లాంట్ కాస్త హార్డ్గా, వుడీగా, స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ సెకండరీ టిష్యూస్ డెవలప్ అవుతాయి. అందువల్ల మనకు ఆ ప్లాంట్ అంతా కూడా వుడీ నేచర్ వచ్చేస్తుంది. అండ్ ఇవి మనకి ఎర్లీ స్టేజెస్లో ఓన్లీ లాటర్ స్టేజెస్లో డెవలప్ అవుతాయి కాబట్టి దీన్ని సెకండరీ టిష్యూ అంటామండి. సో ఇది మనకి ప్రైమరీ టిష్యూ, మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ సెకండరీ మెరిస్టమాటిక్ టిష్యూ. బేస్డ్ ఆన్ పొజిషన్ చూస్తే మనకి త్రీ టైప్స్ ఉంటాయి: ఎపికల్ మెరిస్టమ్, ఇంట్రికాలిటీ మెరిస్టమ్ అండ్ లాటరల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ అనేది ఏంటంటే టిప్స్లో డెవలప్ అవుతుంది. రూట్ టిప్స్, షూట్ టిప్స్, బ్రాంచ్ టిప్స్ వాటిలో డెవలప్ అయితే దాన్ని ఎపికల్ మెరిస్టమ్ అంటాం. దీనిలో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. రూట్ టిప్స్లో ఉంటేనేమో రూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటాం. షూట్ టిప్స్లో డెవలప్ అయితే దాన్ని షూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటాం. దీని యొక్క ఫంక్షన్స్ చూస్తే, ఈ రూట్ ఎపికల్ మెరిస్టమ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది? ప్రైమరీ టిష్యూ అనేది డెవలప్ అవుతుంది. ప్రైమరీ ప్లాంట్ బాడీ అనేది ఈ ప్రైమరీ టిష్యూ వల్ల అది ఎపికల్ మెరిస్టమ్ డెవలప్ అవడం వల్ల మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ప్లాంట్ అనేది లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక రూట్ టిప్లో మనకి డివైడ్ అవుతుంటే రూట్ పెరుగుతుంది. అలాగే షూట్ టిప్లో కనుక డివిజన్ జరుగుతుంటే మనకి స్టెమ్ హైట్ పెరుగుతుంది. అంటే ఒక ప్లాంట్ టోటల్గా లెంగ్త్ వైజ్ ఇంక్రీజ్ అవుతుందంటే దానికి రీజన్ ఏంటంటే ఎపికల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ అనేది ఏం చేస్తుంది? ప్లాంట్ యొక్క లెంగ్త్ ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ యాక్సిలరీ బర్డ్. యాక్సిలరీ బర్డ్ అంటే ఏం చెప్పుకున్నాము? మనకి ఒక షూట్ ఎపికల్ మెరిస్టమ్ ఉంటుంది వల్ల ప్లాంట్ అలా గ్రో అవుతూ ఉంటుంది. అలా కంటిన్యూస్ గ్రో అవుతూ ఉన్నప్పుడు దాని సైడ్స్ నుంచి లీవ్స్ అన్నీ డెవలప్ అవుతాయి. సో అలా కంటిన్యూస్ గ్రో అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి కొన్ని సెల్స్ అలా అలా ఉండిపోతాయి అనమాట. పక్కన అక్కడ కొన్ని సెల్స్ అనేవి డివైడ్ అవి ఏ పాటుగా డెవలప్ అవ్వకుండా ఉండిపోతాయి. మనకి బర్డ్ అంటే ఏం లేదు, అండర్ డెవలప్డ్ షూట్ని మనకి బర్డ్ అంటారు. అలా కొన్ని సెల్స్ ఏమని చెప్పి లెఫ్ట్ బిహైండ్గా ఉంటాయి. అవి ఏ ప్రాసెస్ చేయకుండా మనకి కొన్ని సెల్స్ అలా ఉండిపోతాయండి. ఆ సెల్స్ ఏమవుతాయంటే, ఆ షూట్ ఎపికల్ మెరిస్టమ్ డివైడ్ అవుతున్నప్పుడు ఉన్నటువంటి కొన్ని సెల్స్ యాక్సిలరీ బర్డ్ని ఫామ్ చేస్తాయి. యాక్సిలరీ బర్డ్ ఎక్కడ ఉంటుంది? మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ద షూట్ అండ్
లీఫ్ స్టాక్కి మధ్యలో ఉన్న యాక్సిల్లో బర్డ్ క్రియేట్ అయితే దాన్ని యాక్సిలరీ బర్డ్ అంటాం. అది కొన్ని రోజులకి అది డివైడ్ అయిన తర్వాత ఆ బర్డ్ నుంచి మనకి బ్రాంచ్ డెవలప్ అవ్వచ్చు, లేదంటే ఫ్లవర్ కూడా డెవలప్ అవుతుందండి ఈ యాక్సిలరీ బర్డ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్కాలరీ మెరిస్టమ్. ఇంటర్కాలరీ మెరిస్టమ్ అంటే ఏంటంటే ఇది మనకి మెచ్యూర్ టిష్యూస్ ఉంటాయి కదా, మెచ్యూర్ టిష్యూస్కి మధ్యలో డెవలప్ అవుతుంటాయి ఇంటర్కాలరీ పొజిషన్. ఇది పైన మెచ్యూర్ అండ్ పర్మనెంట్ టిష్యూ, ఇక్కడ ప్రైమరీ మెచ్యూర్ అండ్ పర్మనెంట్ టిష్యూ, వీటి మధ్యలో మనకి ఇంటర్కాలేటెడ్ మెరిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనకి ప్రైమరీ టిష్యూ కిందే వస్తుంది అనమాట. అండ్ ఇవేంటంటే ఇది ఈ మధ్యలో మనకి ఇది ఇంటర్కాలేటెడ్ మెరిస్టమ్ డెవలప్ అవుతూ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే దాని యొక్క లెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్లాంట్ లెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి గ్రేసింగ్ కానీ మన గ్రాస్ మీద ఫీడ్ చేసే హెర్బివోర్స్ అవి ఎప్పుడైనా సరే గ్రాస్ మీద ఫీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని పార్ట్స్ అనేవి కట్ అయిపోతాయి ఆ ప్లాంట్ నుంచి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే మళ్ళీ ఆ పార్ట్స్ అనేవి రీజనరేట్ అవుతాయి. ఆ రీజనరేషన్ కెపాసిటీ ఆ ప్లాంట్కి ఎలా వస్తుందంటే ఈ ఇంటర్కాలరీ మెరిస్టమ్ అనేది ఉండటం వల్ల గ్రేజింగ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయబడి కొన్ని గ్రాస్ ప్లాంట్స్ మళ్ళీ వాటి యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ దాని యొక్క స్టెమ్స్ అవన్నీ కూడా డీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఎలా వస్తుంది ఇంటర్కాలరీ మెరిస్టమ్ ఉండడం వల్ల. అండ్ ది హెల్ప్ ఇన్ ఎలాంగేషన్ ఆఫ్ ద ఆర్గాన్స్ అనేవి ఎలాంగేట్ చేయడానికి కూడా ఇంటర్కాలరీ మెరిస్టమ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి సీరియల్ ప్లాంట్స్ అవి చూస్తే ఎప్పుడైనా సరే హెవీ స్టార్మ్స్ కానీ విండ్స్ కానీ వచ్చినప్పుడు ఆ క్రాప్ ఫీల్డ్లో ఉన్నటువంటి సీరియల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా ఫాల్ అయిపోతాయి, పడిపోతాయి, వంగిపోతాయి. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే అవి వంగిపోయినటువంటి మొక్కలన్నీ కూడా మళ్ళీ ఎరెక్ట్ స్టేజ్లోకి వస్తాయి. అలా ఎరెక్ట్ స్టేజ్లోకి రావడానికి రీజన్ కూడా ఇంటర్కాలరీ మెరిస్టమ్ ఉండడం వల్ల ఆ ప్లాంట్స్ని మళ్ళీ కూడా రీఎరెక్ట్ కండిషన్లోకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ లాటరల్ మెరిస్టమ్. ఈ లాటరల్ మెరిస్టమ్ చూస్తే మనకి లాటరల్ సైడ్స్ ఆఫ్ లీవ్స్, లాటరల్ సైడ్స్ ఆఫ్ రూట్స్ అండ్ స్టెమ్స్లో ఇది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే మనకి మెచ్యూర్ రీజన్స్లో మాత్రమే వస్తుంది. మెచ్యూర్ రీజన్స్ ఆఫ్ రూట్స్ అండ్ స్టెమ్స్ ఇది ఎర్లీ స్టేజెస్లో డెవలప్ అవుతుంది. ఓన్లీ లాటర్ స్టేజెస్లో దట్టు మెచ్యూర్ స్టెమ్స్ అండ్ రూట్స్లో మాత్రమే లాటరల్ మెరిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది అన్ని ప్లాంట్స్లోకి రాదండి. వేటిలో అయితే వుడీ యాక్సిస్, వుడీ స్టెమ్స్ అవి ఉంటాయో వాటిలో మాత్రమే ఈ లాటరల్ మెరిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది కూడా ఏంటి లాటర్ స్టేజెస్లో డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని సెకండరీ మెరిస్టమ్ అంటాం. ఇప్పుడు మన ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్కాలరీ మెరిస్టమ్ చూస్తే అవి రెండింటి ప్రైమరీ మెరిస్టమ్స్ అనాలి. లాటరల్ మెరిస్టమ్ వచ్చేసరికి మనకి లాటర్ స్టేజెస్లో డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని సెకండరీ మెరిస్టమ్ అనాలి. నెక్స్ట్ దీనిలో మనకి సిలిండ్రికల్ మెరిస్టమ్స్ ఉంటాయి. దీనిలో ఉండేటువంటి లాటరల్ మెరిస్టమ్లో ఎటువంటి మెరిస్టమ్స్ ఉంటాయి, సిలిండ్రికల్ మెరిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఇవి మనకి రేడియల్గా డివైడ్ అవుతుంటాయి. అంటే సెంటర్ నుంచి పెరిఫరీ రీజన్కి అవి డివైడ్ అవుతూ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే స్టెమ్ వాటి యొక్క గర్త్ పెరుగుతూ ఉంటుంది కదా, అలా ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే లాటరల్ మెరిస్టమ్. అండ్ ఈ లాటరల్ మెరిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సెకండరీ టిష్యూస్ అనేవి డెవలప్ అవుతాయి. సెకండరీ టిష్యూ అంటే ఏంటి, సెకండరీ ఎగ్జైలము, సెకండరీ ఫ్లోయము, కార్క్ కేంబియం అవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి కదా మనకి కొంచెం మెచ్యూర్డ్ ప్లాంట్స్లో చూస్తే. అవన్నీ దేనివల్ల అంటే ఈ లాటరల్ మెరిస్టమ్ వల్ల ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే ఫెసిక్యులర్ వాస్కులర్ కేంబియం. ఫెసిక్యులర్ వాస్కులర్ కేంబియంని ఇంటర్ఫెసిక్యులర్ వాస్కులర్ కేంబియం అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద వాస్కులర్ బండిల్స్. వాస్కులర్ బండిల్స్ లోపల ఉండేటువంటి మెరిస్టమాటిక్ టిష్యూని ఫెసిక్యులర్ వాస్కులర్ కేంబియం అంటారు. నెక్స్ట్ ఇంటర్ఫెసిక్యులర్ వాస్కులర్ కేంబియం. ఇంటర్ఫెసిక్యులర్ వాస్కులర్ కేంబియం ఏంటంటే వాస్కులర్ బండిల్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కనుక మనకి మెరిస్టమాటిక్ టిష్యూ డెవలప్ అయితే దాన్ని ఇంటర్ఫెసిక్యులర్ వాస్కులర్ కేంబియం అంటాం. అలాగే కార్క్ కేంబియం అంటే ఏం చెప్పుకున్నాము, మనకి మెచ్యూర్డ్ ప్లాంట్స్లో మనకి ప్లాంట్ చుట్టూ కూడా ఒక టఫ్ ప్రొటెక్టివ్ మెటీరియల్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని కార్క్ కేంబియం అంటారు. అది కూడా బికాస్ ఆఫ్ ద సెకండరీ గ్రోత్. ఈ లాటరల్ మెరిస్టమ్ డెవలప్ అవడం వల్ల ఈ సెకండరీ గ్రోత్గా మనకి కార్క్ కూడా డెవలప్ అవుతుంటుంది స్టెమ్ చుట్టూ కూడా. సో ఇవన్నీ కూడా మనకి మెరిస్టమాటిక్ టిష్యూ యొక్క టైప్స్, క్లాసిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం పర్మనెంట్ టిష్యూ దాని యొక్క టైప్స్ నేర్చుకుందాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లతా ఆకుల బయాలజీ ట్యూటోరియల్. ప్లీజ్ కీప్ వాచింగ్.